ఒక్క ఛాన్స్ అండి, ఒకే ఒక్క ఛాన్స్. పుష్ప మూవీలో శ్రీవల్లితో లవ్ చూపించడానికి మన ముందుకు వచ్చేస్తున్నారు గోదావరిలో మజాక. లెట్స్ వెల్కమ్ దెం. రే కేశవా, అచ్చా ఈ గెటప్ లో నేను అల్లొచ్చిన మాత్రం ఉన్నానా? అడుక్కు తినే మాదిరి ఉండవు పుష్ప, అడుక్కు తినే మాదిరి ఉండవు పుష్ప. అడుక్కు తినే మాత్రం ఉన్నానా? నేను అందంగా ఉన్నానా? నీకు కుళ్ళు కదరా? ఏది మచ్చా అలా అన్నా? నాకు ఎందుకు మచ్చా కుళ్ళు? ఫోన్ రింగ్ అవుతాండి, అది మాట్లాడేసి. ఈ టైంలో ఎవడు రీడా? ఇడు గుండెడు అయి ఉంటాడు. హలో హలో రే కేశవా, హలో హలో రే శిఖావత్, పోయే దుడ్డు పోతా ఉంటది, వచ్చేలోడు వస్తా ఉంటది, కానీ నీ దగ్గర రూపాయి ఉండదు. మచ్చా నీ దగ్గర ₹10 కూడా లేదు కదా మచ్చా? మచ్చా నీ దగ్గర ₹10 కూడా లేదు కదా మచ్చా? నిజమే లేదు మచ్చా. మరి ఎందుకు మచ్చా బిల్డప్? సరిగ్గా మాట్లాడు. సరే మచ్చా. హలో హలో పార్టీ లేదా పుష్ప? నా దగ్గర కటింగ్ వేయించుకుంటాకే డబ్బుల్లో నీకు పార్టీ అలగిస్తాను రా గుండు నా కుక్క. నా దగ్గర కటింగ్ వేయించుకుంటాకే డబ్బుల్లో నీకు పార్టీ అలగిస్తాను రా గుండు నా కుక్క. అయ్యో పాపం, గుండు నా కుక్క అంటావురా? ఒకటి తక్కువ అయినది పుష్ప. ఒక్కడు తక్కువైందా? సరే గుండు సార్ పెట్రా నా కొడక. చూ పుష్ప. ఓ టీ అందుకోరా. పుష్ప, నువ్వు మా ఆవిడ వస్తుండది, ఆ కాల్ తీసి కింద పెట్టి కూర్చో పుష్ప. కాలు తీసి కింద పెట్టి కూర్చోవాలా? ఈ కాలు నాదే, ఈ కాలు నాదే. నా కాలు మీద నేను కాలు వేసుకున్నాను. మీ ఆవిడ మీద వేసానంటే, మీ ఆవిడ మీద వేసానంటే నువ్వు మా ఆవిడ మీద వేసినా నేనేం అనుకోను పుష్ప. చూసి మా ఆవిడ వాళ్ళ అమ్మోళ్ళు పెట్టింది, అది గనక చూసింది అనుకో నన్ను చంపి పూడుస్తాది. నిజమేరా బాబు, మీ ఆవిడ చాలా పూర్తి చేద్దు కానీ పుష్ప వెళ్ళిపోతాను. థ్యాంక్ యూ పుష్ప. సరేలే వెళ్ళు. ఈడేట్రా వచ్చేటప్పుడు కుంటాడు, మామూలుగా వెళ్ళిపోతున్నాడు వీడు. ఏం మచ్చా? సరేలే కానీ మచ్చా శ్రీవల్లి వచ్చే టైం అయింది, వెళ్దాం పద. అలాగే మచ్చా. చూపే బంగారం ఆయనే శ్రీవల్లి మాటే. ఏదిరా ఇక్కడే ఉండాలి శ్రీవల్లి? ఉండదు మచ్చా. మచ్చా అదిగో మచ్చా, శ్రీవల్లి ఎక్కడే ఉండదు, పని చేసుకుంటా ఉండదు. రే మచ్చా, మచ్చా శ్రీవల్లి నన్ను చూస్తుందో లేదో చెప్పరా? లేదు మచ్చా. ఎందుకురా అన్న అలా అబద్ధాలు ఆడతావు? చూస్తుందంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుండ్రా నేను. ఈసారి చెప్తాలే మచ్చా. సరే ఇప్పుడు చెప్పరా, చూస్తుందో లేదో? చూస్తాండదు మచ్చా. తగ్గేదలే. మాటే మాణిక్యమాయనే. మచ్చా నిన్ను కాదు మచ్చా, ఆ బాత్రూమ్ నేను చూసుకుంటా పని చేసుకుంటా ఉండదు. ఛీ, నీ అమ్మ బాత్రూమ్ చూస్తుందా? అవును మచ్చా. సర్లే కానీ దుడ్డేస్తాను, ముద్దేస్తుందేమో అడుగు. దుడ్డేస్తాను, ముద్దేస్తుందేమో అడుగు. అయ్యో శ్రీవల్లే, మా ఓడికి దుడ్డెత్తాడంట, ముద్దెత్తావా? అయ్య బాబాయ్, వీడికి ముద్దు ఇవ్వాలా? ఇప్పటి వరకు మా ఆయనకే ఇవ్వలేదు, వీడికి ఎలా ఇస్తాను? ఇస్తాను కానీ దుడ్డుకి వచ్చావు. ఎంత? పెట్టదానా పెట్టమాకుందానా? సరిగా చెప్పాడు. 50. ఏంటి 50,000? మీరు ఎవరో తింగరోళ్ళ ఉన్నాడు. నేను 50 రూపాయలు పెడుతుంటే 50,000 అనుకుంటున్నాడు. పుష్ప 50,000 చెప్తాను కదా. 50,000? ఓరు బాబా, దీనికి దన్నోరా బాబు. దీనికి 50,000 ఎట్టాలా? నువ్వు వద్దు, నీ ముద్దు వద్దు, నీ ముద్దు నీ దగ్గర ఉంచుకో, నా దుడ్డు నా దగ్గర ఉంచుకోండి. ఇదేంద్రా అన్న అంటుందా, ముద్దేస్తా అంటుందా? ఏడ దొరికిన సంతరా ఇది? ఇదే రొట్టిగాడు మంత, రొట్టిగాడి సంత మచ్చ ఇది అంతానా? రొట్టిగాడి సంత ఒక్క సంత ఉంటాడు. ఆడే ఆడే ఆడి సంత ఇది అంతానే. బాబాయ్
మాట్లాడితేనే మచ్చా. ఆఖరిసారిగా ఎంతకు వస్తుంది అడుగు. సరే అయితే శ్రీవల్లి మావాడికి ముద్దంట, ఎంతో కదా ఇచ్చే రేట్ చెప్పేసి. మీరే ఎంతో కొంత రేట్ చెప్పేయండి. సర్లే ఇంకేం తంగానే ఇస్తాను కానీ దా తీసురా. పుష్ప శ్రీవల్లిని తీసుకొచ్చాను పుష్ప. ఇదే మాత్రం ఇదే. దూరం నుంచి వస్తే రేష్మిక మాదిరి ఉంది, దగ్గరకు వస్తే రేగి డబ్బాలు అమ్ముకునే దానిలాగా ఉంది. దూరం నుంచి వస్తే రేష్మిక మాదిరి ఉంది, దగ్గరకు వస్తే రేగి డబ్బాలు అమ్ముకునే దానిలాగా ఉంది. శ్రీవల్లి మచ్చా. శ్రీవాళ్ళు ఇది వద్దురా బాబు, దీనికి దండం. వెళ్ళిపోమ్మా బాబు, నువ్వా వెళ్ళి ఆ బాత్రూమ్లు కడుక్కో. మచ్చా శ్రీవల్లి కూడా వెళ్ళిపోయినది, ఇంక నీకెవరున్నారు మచ్చా? పోత పోనీరా. మనకి ఆ పక్క వీధిలో 2 యాంకర్లు ఉన్నారు, వాళ్ళు చాలు మనకి. ఎంత వచ్చైనా పర్లేదు, 1000 రూపాయల పూజ అయినా చేయించారు, 1000 రూపాయల పూజ అయినా చేయించారు. చాలా బాగా చేశారు స్కిట్, చాలా బాగా అనిపించింది. మహేష్ గారు ఈ స్కిట్ మీకు ఎలా అనిపించింది? గోదావరిలో మచ్చాక చాలా బాగా అనిపిస్తుంది స్క్రిప్ట్. లాస్ట్ స్క్రిప్ట్ కన్నా ఈ స్క్రిప్ట్ చాలా బాగా నచ్చింది, బాగా ఎంజాయ్ చేశాను, నేను బాగా నవ్వుకున్నాను. అట్ ది సేమ్ టైం పుష్ప సూపు చాలా అద్భుతంగా చేస్తారండి. మన హీరో క్యారెక్టర్ కానీ కేశవ క్యారెక్టర్ కానీ చాలా బాగా అనిపించింది. మీకు మంచి ఫ్యూచర్ ఉంటుందండి. ఇలా కామెడీ సెన్స్తో చేస్తున్నారు కదా, ఇంకా కొంచెం పెంచండి, బాగా అద్భుతంగా చేయండి. ఎనీవే ఆల్ ది బెస్ట్ అండి.